దేశభా శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో పాటు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు చివరిగా కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు. ఎట్లా చూడాలి? ఇది తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేరణతో రేవంత్ రెడ్డి సాగిస్తున్న ఒక ప్రతీకార దాడి. ఆయన ఉద్యమంలో తుపాకీ ఎత్తిన రైఫిల్ రెడ్డి, ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిన రైఫిల్ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ సాధించిన కేసీఆర్ మీద రివెంజ్ రెడ్డి. ఈ వెండెట్టా పాలిటిక్స్ తప్ప ప్రజలు కేంద్రంగా, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందిద్దాం, ముఖ్యమంత్రిగా నా పదవికి న్యాయం చేద్దాం అనే ఒక ఉదాత్తమైన లక్ష్యం రేవంత్ రెడ్డికి లేదు. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఇదే కొనసాగుతున్నది. ఇన్సల్ట్ చేయాలి, కేసీఆర్ను అవమానించాలి అనేది ఆయన దృక్పథం. కేసీఆర్ చట్టానికి అతీతుడని చెప్పడం లేదు. ఆయన చట్టానికి సహకరిస్తానన్నారు. తానున్న ఎర్రవెల్లి నివాసానికి వచ్చి విచారించవచ్చని చెప్పారు. అది కూడా మెరిసి కాదు పోలీసుల, అది ఆయన రైట్. రాజ్యాంగం ఆయనకి ఇచ్చినటువంటి హక్కు, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సంక్రమించిన హక్కు. 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎక్కడ నివసిస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని ఉంది. కానీ అర్ధరాత్రి వచ్చి, రాత్రిపూట వచ్చి ఆయన నందినగర్ నివాసానికి ఏదో వాంటెడ్ పోస్టర్ వేసినట్టుగా నోటీసు వేసి పోవడం వెనుక అవమానించాలి, ఇన్సల్ట్ చేయాలి అనే ఒక దరిద్రపు కొట్టు ఉద్దేశం ఉంది. తనను ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి పొలిమేర దాటించాడు. అది కసి. ఆ కసిని కూడా ఖమ్మంలో బయటపెట్టుకున్నాడు. టీడీపీని తుదముట్టించాడు కేసీఆర్. ఆయన మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలని బహిరంగంగానే పిలుపునిచ్చినాడు రేవంత్ రెడ్డి. ఆయన దాచుకోవడం లేదు కూడా. ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవాల్సింది, టీడీపీని తుదముట్టించింది కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు తుదముట్టించారు. ఎందుకంటే టీడీపీ అనేది తెలంగాణ వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడుగడుగున అడ్డుకుంటే తెలంగాణ ప్రజలు సమాధి కట్టారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. తెలంగాణలో ప్రస్తుతానికి టీడీపీ లేకుండా పోయింది. బీఆర్ఎస్ గద్దెలు కూలితేనే ఎన్టీ రామారావుకి ఆత్మశాంతి అని చెప్పి రేవంత్ మాట్లాడింది వ్యాఖ్యలు. నిజానికి గద్దెను లెక్క చేయకుండా తెలంగాణను గమ్యం చేర్చినటువంటి నాయకుడు కేసీఆర్ అయితే, గద్దె మీద ఉన్నానన్న అహంకారంతో తెలంగాణ అస్తిత్వపు గద్దెలు కూల్చాలని చూస్తున్నవాడు ఈ గద్దార్ అంటే ఇక్కడ నేను అనేది ద్రోహి అనే అర్థంలో. ఈ దుర్మార్గుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష పార్టీ యొక్క గద్దెలు కూల్చమని పిలుపునిస్తాడా? ఇంతకంటే వికృతం ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే అహంకారం ఇంకొకటి ఉంటుందా? సిట్ అధికారులు కూడా నోటీస్ విషయంలో ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ నివాసం ఉంది, అందుకనే ఇక్కడ ఇచ్చామనేది వాళ్ళ వర్షన్. అక్కడేమో ఎర్రవల్లికి రమ్మని కేసీఆర్ అన్నారు. ఆధార్ కార్డులో ఏముంది లేదా అఫిడవిట్లో ఏముంది ఇవి ప్రమాణం కాదు. ఎవరైతే సాక్షి విచారణకు హాజరు కావాలో, తాను ప్రస్తుతం ఎక్కడ నివాసిస్తున్నానని చెప్పి ప్రకటిస్తాడో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అది బాధ్యత. ఇన్విటేషన్ మొన్న సమ్మక్క సారక్క జాతరకి ఇన్విటేషన్ ఎర్రవల్లి దాకా పోయి ఇచ్చినారా లేదా మంత్రులు పోయి? ఇప్పుడేం మాయరోగం వచ్చింది? ఎందుకు పోలేకపోతున్నారు మీరు? అవమానించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రావాలి, ఆయన విచారణ ముందు కూర్చోవాలి. ఇదంతా ఒక రకమైనటువంటి ఆయన పొందుతున్నటువంటి ఒక వికృత ఆనందం, పైశాచిక ఆనందం. ఆయనకు అస్తిత్వం లేదు. ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. ఎప్పుడు గుర్తిస్తారు? నీ వల్ల గొప్ప మేలేమన్నా జరిగితే ఆ మేలును తలుచుకొని ప్రజలు గుర్తిస్తారు. అది ఏమీ లేనప్పుడు ఆయనకు వ్యక్తిత్వం ఏర్పడడం లేదు, ఒక స్టాచ్యూర్ ఏర్పడడం లేదు. కనుక ఈ వికృతమైన దాడి చేయడం ద్వారా, కేసీఆర్ను మలినపరచడం ద్వారా నిజానికి ఆయన ముఖానికి మరక ఉంది, అద్దం తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఓన్లీ సాక్షిగా మాత్రమే విచారిస్తున్నారు, ఇంత హడావిడి ఎందుకు అని చెప్పి అంటున్నారు. సాక్షిగా విచారిస్తున్నప్పుడు సాక్షికి ఉండే హక్కులు గురించి మాట్లాడుతున్నారు. ఆ హక్కులను ఎందుకు కాలరాస్తున్నావు అని అడుగుతున్నారు. నిజానికి సాక్షి విచారణ కూడా ఎప్పుడు జరగాలండి? 2 ఏళ్ల తర్వాతనా? అంటే సాక్షి విచారణ అనేది ప్రాథమిక దశ, కేసు యొక్క ప్రాథమిక దశ. ఆ ప్రాథమిక విచారణ 2 ఏళ్ల తర్వాత ప్రారంభించారంటేనే దీన్ని మనసు మమత సీరియల్ చేయదలుచుకున్నారని అర్థం. ఇంకా ఎన్ని రోజులు ఇది డ్రాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది అనుకుంటారు? రేవంత్ రెడ్డికి వేరే పనే ఉందని. హార్వర్డ్ పోయినా హార్డ్వేర్ మారతలేదు, అదే హార్డ్వేర్ కదా. వాళ్ళు అక్కడ కూర్చొని ఆయన చేస్తున్నది ఇదే పని. అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటున్నాడా? అమెరికన్ యాక్సెంట్ నాకు అర్థమవుతుందా? ఒక ముక్క అర్థం కాదు. అందుకే నాకు ఇంగ్లీష్ రాదా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తిడుతుంటాడు ఆయన.
ఇప్పుడు ఏదో నేనేదో హార్వర్డ్కి పోయినా అని అనిపించుకోవడం కోసం, నేను కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా అక్కడేదో 4 ముక్కలు చదువుకున్నా అని అనిపించుకోవడం కోసం అక్కడికి పోయిన తప్ప ఆయనకేమి దాన్ని నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. కాంగ్రెస్ నాయకుల వర్షన్ ఏంటంటే విచారణ సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి, ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని చెప్పి అంటారు. వాటి పని చట్ట ప్రకారం చేయమని అంటున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేయకండి, చట్ట ప్రకారం చేయండి అంటున్నాం. ముఖ్యమంత్రి వెండెట్టా పాలిటిక్స్లో భాగం కాకండి, మీరు చట్ట ప్రకారం చేయండి అని అడుగుతున్నాం. సజ్జనుల వలె వ్యవహరించండి అని చెప్తున్నాం.